కొంతకాలం క్రితమే భర్త రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఇప్పుడు కుమారుడు కనిపించకుండా పోయాడు. దాంతో ఆ తల్లికి ఏం చేయాలో పాలుపోలేదు. తెలిసిన వారినెల్లా అడిగింది, ప్రతి చోటా వెతికింది. అయినా జాడ తెలియలేదు. చివరకు పోలీసులను ఆశ్రయించింది. కొన్నాళ్లకు వారి దర్యాప్తు నత్తనడకన సాగుతోందని హైకోర్టుకు వెళ్ళింది. కోర్టు సిట్ ఏర్పాటు చేయడంతో సంచలన విషయాలు బయటకొచ్చాయి. విషయం తెలిసిన ప్రతి ఒక్కరూ నోరెళ్లబెట్టారు. ఇంత హడావిడి జరుగుతున్న క్రమంలోనే ఆ తల్లి కూడా అనుమానాస్పద రీతిలో చనిపోయింది. అసలేంటి ఈ కేసు? ఏం జరిగింది? ఎక్కడ జరిగింది? కర్నూలు జిల్లా కౌతాలం మండలం బదనేహాలు గ్రామానికి చెందిన చిన్నమల్లయ్య గంగమ్మ దంపతులకు 2 కుమారులు 1 కుమార్తె సంతానం. చిన్నమల్లయ్య కొన్నేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఆమెకు ఆదోని మండలం జి హొసెల్లి గ్రామానికి చెందిన బంధువు దర్గప్పతో వివాహేతర సంబంధం ఏర్పడింది. దర్గప్ప తరచూ తమ ఇంటికి రావడం నచ్చని గంగమ్మ పెద్ద కుమారుడు వీరేష్ అతనితో పలుమార్లు గొడవ పడ్డాడు. ఈ క్రమంలోనే కొన్ని రోజుల తర్వాత వీరేష్ కనిపించకుండా పోయాడు. కుమారుడు కనిపించకుండా పోవడంతో తల్లి గంగమ్మ తీవ్రంగా మదనపడింది. తెలిసిన చోటల్లా వెతికింది. కానీ వీరేష్ జాడ ఎక్కడా దొరకలేదు. చివరకు తన కుమారుడు వీరేష్ కనిపించడం లేదని 2024 నవంబర్ 11న గంగమ్మ కౌతాలం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఎన్ని రోజులైనా దర్యాప్తులో ఏం తేలలేదు. చివరకు గంగమ్మ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. తన కుమారుడి ఆచూకీ తెలియడం లేదని, పోలీసులు సరిగ్గా వెతకడం లేదని హైకోర్టులో పిటిషన్ వేసింది. గంగమ్మ పిటిషన్ను విచారించిన హైకోర్టు తీవ్రంగా పరిగణించి వీరేష్ అదృశ్యంపై 2 వారాల్లో నివేదిక ఇవ్వాలని డీజీపీని ఆదేశించింది. స్పందించిన డీజీపీ ఈ కేసు దర్యాప్తునకు గుంటూరు సీసీఎస్ అదనపు ఎస్పీ సుప్రజ, డీఎస్పీ రవికుమార్ తదితరులతో సిట్ వేశారు. సిట్ బృందం వెంటనే రంగంలోకి దిగింది. 2 వారాలుగా విచారిస్తోంది. దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. వీరేష్ దారుణ హత్యకు గురయ్యాడని సిట్ బృందం గుర్తించింది. దర్గప్పతో తరచూ వీరేష్ గొడవ పడుతుండడంతో అతని అడ్డు తొలగించుకోవాలని గంగమ్మ, దర్గప్ప పన్నాగం పన్నారు. 2024 నవంబర్లో ఇంట్లోనే వీరేష్ ను కత్తితో పొడిచి దారుణంగా చంపేశారు. మృతదేహాన్ని దుప్పట్లో చుట్టేసి బైక్పై తీసుకెళ్లి సమీప శ్మశాన వాటికలో పాతిపెట్టారు. హత్య చేసిన విషయం బయటకు రాకుండా ప్రియుడు దర్గప్పతో కలిసి తల్లి గంగమ్మ డ్రామాలాడింది. ఈ క్రమంలోనే కుమారుడు కనిపించలేదని హైకోర్టును ఆశ్రయిస్తే ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తాయని కొందరు వ్యక్తులు సలహా ఇవ్వడంతో గంగమ్మ ఆశపడింది. చివరకు హైకోర్టును ఆశ్రయించడంతో సిట్ ఏర్పాటుతో నిజాలు బయటకు వచ్చాయి. పోలీసులు ఆదివారం జి హొసెల్లికి వెళ్లి పాతిపెట్టిన మృతదేహాన్ని వెలికితీశారు. అస్థిపంజరం వద్ద దొరికిన తాడు, టవల్, దుప్పటి చూసి మృతుడి కుటుంబ సభ్యులు అవి వీరేష్విగా గుర్తించారు. అస్థిపంజరం నుంచి నమూనాలు సేకరించిన అధికారులు ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. ఇంతలో ఆదివారం గంగమ్మ అనుమానాస్పద స్థితిలో మరణించడం సంచలనంగా మారింది. అనారోగ్యంతో 3 రోజుల కిందట గంగమ్మ ఆదోని ఆసుపత్రిలో చేరింది. పరిస్థితి విషమంగా మారడంతో మెరుగైన వైద్యం కోసం శనివారం కర్నూలులోని కార్పొరేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మరణించిందని పోలీసులు చెబుతున్నారు. మృతదేహాన్ని పోలీసు బందోబస్తు మధ్య బదనేహాలుకు తీసుకొచ్చి అంత్యక్రియలు జరిపించారు. గంగమ్మది అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. వీరేష్ హత్య కేసులో ప్రియుడు దర్గప్పను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.